డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం. కేంద్ర జల సంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహరా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక. నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చు అనే అభిప్రాయం. తదనుగుణ డిజైన్లు నిర్మాణాలు అని చెప్పి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం అట. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు పోలవరం పరిశీలించడానికి. ఈ డయాఫ్రమ్ వాల్ పైన గడిచిన 3-4 రోజులుగా వార్తాపత్రికల్లో టీవీ ఛానల్లో వార్తలు వస్తున్నాయి. లేదు డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన అవసరం లేదట, కొత్తది, దీన్నే చిన్న చిన్న మరమ్మతులు చేస్తే అది మంచిగానే ఉందట అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్, మీడియా పత్రికలు రాసినాయి. ఇవాళ మళ్ళీ అదే ఈనాడులో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిందేనట, అవసరం ఉందట అని కేంద్ర జల సంఘం చెప్పింది. మధ్యంతర నివేదిక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇస్తారు తొందరలోనే, అదే ఇయ్యబోతున్నారు అన్నట్టు చెప్పారు. అంటే ఎందుకు ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన మీడియాలో ప్రచారం, దానికి సంబంధించి ఎందుకు స్పెసిఫిక్గా మొత్తం పోలవరాన్ని వదిలిపెట్టి ఓన్లీ డయాఫ్రమ్ వాల్ గురించి ఎందుకు మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ అంటే, ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో. ఆయన నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాసిరకంగా నిర్మించారు కాబట్టి కొట్టుకుపోయిందని వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఆరోపణలు చేసింది గడిచిన ప్రభుత్వంలో. కాబట్టి లేదు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ చాలా స్ట్రాంగ్ ఉంది, దీన్ని నిర్మించాల్సిన అవసరం లేదు, కొత్తది, దాన్నే కంటిన్యూ చేయొచ్చు అని అంతర్జాతీయ నిపుణులు చెప్పినట్టు ముందే వీళ్ళు ఒక అంచనా వేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వండి వార్చారు. చివరికి అంతర్జాతీయ నిపుణులు వచ్చి లేదు ఇది నాసిరకంగా ఉంది, దీన్ని మళ్ళా నిర్మించాల్సిందే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. అందుకే ఇవాళ ఈనాడు పత్రిక రాసింది నిర్మించాల్సిందే. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఇంత నాణ్యంగా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. వరద వస్తే కొట్టకపోయే డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టకపోతే చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల, దానివల్ల పోలవరం మొత్తం ఉనికికే ప్రమాదమైంది. పోలవరానికి రావాల్సిన కేంద్రం నుంచి నిధులకు సంబంధించిన ప్రశ్నార్థకమైంది. వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ పైన మిగతా అంశాలపైన క్లారిటీ ఇస్తే తప్ప నిధులు ఇవ్వమని చెప్పే పరిస్థితి. ఎందుకంటే కట్టడం, కేంద్రం ఇచ్చిన కొన్ని డబ్బులతో కట్టడం నీళ్ళలో కొట్టకపోయిందంటే మళ్ళీ ఎట్లా ఇస్తుంది నిధులు? దానిపైన ఏదైనా సబ్మిట్ చేస్తే, వివరణ ఇస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు నిలుపుదల చేశారు. మొత్తం పని ఆగిపోయే పరిస్థితి అయింది. కాబట్టి వారు చేసిన నిర్వాహకం బయటపడిద్దని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ డయాఫ్రమ్ వాల్ గురించి ఆయన తడబడ్డారు అయ్యాల చెప్పేటప్పుడు కూడా. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు తీసుకొస్తే మీరు కట్టిన 2014 నుంచి 19 మధ్యలో కట్టిన డయాఫ్రమ్ వాల్ గాలికి కొట్టపోయే, అది నాణ్యత లేనిది, వరదొస్తే కొట్టకపోయే డయాఫ్రమ్ వాల్ కాబట్టి దాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, దాన్ని కొత్తగా నిర్మించాల్సిందని నిపుణుల కమిటీ చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. దానికి సంబంధించి ఈనాడు వార్త